యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానంకి ఎంచుకున్న వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకోను కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాను. జనులను పిలిచితినని నేను వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని, ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ముందు భాగంలో మనం చూసుకున్నట్లయితే సౌలు భోజనం కోసము అక్కడికి రాలేదు. సౌలు ముందు వచ్చిన చూసుకున్నట్లయితే తన తండ్రి గాడిద తప్పిపోయిందని చెప్పి దాన్ని వెతకడానికి వాళ్ళు వెతుకుతూ ఉంటున్నారు. వెతికినప్పుడు కూడా ఉన్న ఒక పనివాడు ఏమంటాడంటే, అక్కడ ప్రవర్త దగ్గరికి పోతే నీ గాడిద ఎక్కడుందని చెప్తాడని అక్కడికి వచ్చి సమూయేలు గారిని మీట్ చేయడానికి వస్తున్నారు. సమూయేలు గారిని మీట్ చేయడానికి వచ్చేటప్పుడు సమూయేలు గారే సౌలుని ఇన్వైట్ చేస్తున్నాడు. ఇన్వైట్ చేసి అక్కడ పోస్ట్ పెట్టి ఆయనకి ఎత్తిపెట్టిన ఆ భాగాన్ని ఆయనకి ఇస్తుంటున్నాడు. సో సౌలు ఊహించలేదు ఆయన అక్కడికి వస్తాడు. ఆయన ఊహించిన భాగం ఆయనకి ఎత్తిపెట్టి ఆయనకి ఆ పరిమాణం అవన్నీ కూడా ఆయన ఊహించలేదు. ఆయన బుద్ధికి అది ఆలోచనకి రాలేదు. వచ్చిన పని వేరు, వాళ్ళు వేరు, కానీ అక్కడ జరిగిన పని వేరు. మన జీవితాల్లో కూడా దేవుడు మన కోసము గొప్పగా ఒక భాగాన్ని ఉంచుంటున్నాడు. అది ఎవరు కూడా ఎదురు చూడని భాగం. మన స్థాయికి మించి కూడా దేవుడు మనల్ని అధికముగా ఎచ్చబడే దేవుడు అంటున్నాడు. నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం ఊహించిన చోట దేవుడు మమ్మల్ని వాడుకునేవాడు. ఊహించిన దిక్కు దేవుడు మనల్ని గొప్ప వచ్చే దేవుడు అంటున్నాడు. మన భాగాన్ని ఆయన ఎత్తిపెట్టుంటున్నాడు మనకు ప్రత్యేకంగా మనకి ఇవ్వడానికి. మనం ఊహించడం, మనం ఆశ్చర్యకారు చేయవాడు అంటున్నాడు. మన ప్రభు గొప్ప దేవుడు అంటున్నాడు. మన భాగము అది ఉన్నతమైనది, చాలా విలువైన భాగం మన కొరకు ఎత్తిపెట్టినాడు. మన భవిష్యత్తులో ఏం అవ్వాలని దేవుడు ఆ భాగంలో నిర్ణయించుకున్నాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా సెలవు చేస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల ఆయన, ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అవును రాజా, మీరు మా కొరకు నా తండ్రి ఆశించిన ప్రభు తండ్రి, ఆయా భాగాన్ని ప్రభు మా కొరకు ఇచ్చిన వాడేస్తున్నారు తండ్రి. మమ్మల్ని అధికముగా తండ్రి ప్రభు మీరు గొప్పగా రాజా తండ్రి చేయటకు నా తండ్రి మీరు నా తండ్రి నిర్ణయించిన దేవుడు అంటున్నారు తండ్రి. మాకు ముందే ప్రభు తండ్రి మీరు ఆయా నిర్ణయించుకుంటున్నారు తండ్రి. మీరు గొప్పవారు అంటున్నారు తండ్రి.